హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో గైస్, మీరు లాస్ట్ వీడియోలో చూసినట్టయితే మేమైతే చేవెళ్ళకైతే వచ్చినాం. చేవెళ్ళ ఎందుకంటే మీకు తెలిసిందే కదా, మా మామూలు గృహప్రవేశం ఉందని మా అక్కనైతే పికప్ చేసుకోవడానికి అయితే వచ్చినాం. మీరు చూడొచ్చు, అసలు గ్రౌండ్లో ఎవ్వరు లేరు. ఎందుకంటే ఇవాళ అవుటింగ్ కాదు. అప్పుడు ఒకసారి అవుటింగ్లో వచ్చినప్పుడు నేను పార్ట్ వైజ్ పెట్టినా కదా వీడియోస్. అప్పుడు వచ్చినప్పుడు ఎంత రష్ ఉండే. ఇప్పుడైతే లేరు, ఎందుకంటే మేము ఒక్కలమే వచ్చినాం కాబట్టి. నేను మా డాడీ పుట్టు ఎంజాయ్ చేసినాం. ఒకవేళ మీరు లాస్ట్ వీడియో ఎవరు చూడకపోతే వెళ్ళైతే చూసేయండి. లాస్ట్ వీడియో అయితే చాలా క్రేజీ, ఇంకా బాగుంటుంది. మేము ఏమేమి చేసినాం, ఎక్కడి నుంచి వచ్చినాం, ఏమేమి చేసినాం అన్నీ ఉంటాయి అందులో. సో నాకు డాడీ కంటే చాలా పువ్వులు ఇంకా చెట్లు అయితే ఇష్టం. అందుకే డాడీ ఏం చేస్తుండే మొత్తం చెప్తుండు, ఈ పువ్వు ఎట్లుంటుంది, ఆ పువ్వు ఎట్లుంటుంది అని. మేమైతే అక్కడ ఇంకా టైం స్పెండ్ చేసి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాం. ఆల్రెడీ చేసినాం, ఇంకా మళ్ళీ చేద్దాం, మంచిగా చేద్దామని అనుకున్నాం. కానీ మేము ఏమనుకున్నాం అంటే, ఎల్లో దారిలో ఒక చిలుకూరు బాలాజీ అని ఒక టెంపుల్ ఉంటుంది, చాలా పవర్ఫుల్ టెంపుల్. అక్కడ వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని వద్దామని అనుకున్నాం. అందుకే కొంచెం ఏం ఎక్స్ప్లోర్ ఏం చేయలే. నేనైతే ఇప్పుడు బండి తీసుకురానికి అయితే పోతున్నా. బండి తీసుకొని వచ్చి ఫాస్ట్గా అయితే అక్కడ వెళ్దాం. అక్కడ వెళ్ళినాక మా డాడీ ఏం చేస్తుందంటే, అక్కడ చాలా రష్ అయితే ఉంటుంది కాబట్టి, ప్లస్ ఏమో ఇలా సండే ప్లస్ రష్ ఉంటుంది కాబట్టి అక్కడ దర్శనం చేసుకొని టైం అవుతుంది. డాడీ ఏమంటాడు అంటే, అరే ఇవాళ కాదు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తున్నప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం రా, కాలేజ్ మొత్తం ఎప్పుడు చూసేదే కదా, మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడైతే మనం చిలుకూర బాలాజీ టెంపుల్కి అయితే పోతున్నాం అన్నాడు. తర్వాత పోయే ముందు అయితే మాకైతే ఒక శివలింగం అయితే కనిపించింది, పెద్ద విగ్రహం ఉండే శివుంది. పోతున్నాం కానీ మా డాడీ ఏమన్నారంటే, అరే ఇప్పుడు మనం లోపల పోయి దర్శనం చేసుకునే వీడియో షార్ట్స్ అని పెట్టమన్నాడు. అందుకే నేను ఇక్కడ నుంచి ఏమేమి చేసినా షార్ట్స్ అయితే పెడతా. అమ్మయ్య గైస్, దర్శనం కూడా చేసుకొని అయితే వచ్చినాం. చాలా మంచి అయింది దర్శనం. ఆ వీడియో చూడాలంటే రేపైతే వస్తుంది, షార్ట్స్లో అయితే వస్తుంది ఆ వీడియో. మళ్ళీ మాకు శివలింగం అయితే కనిపించింది. మళ్ళీ అయితే ఇప్పుడైతే పోతున్నాం. మేమేమనుకున్నామంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక పార్క్ అయితే కట్టించిండంట, అక్కడ పోయి కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే అనుకున్నాము. కానీ ఇప్పుడు చిలుకూరు బాలాజీ నుంచి మా ఇంటికి 55 కిలోమీటర్స్ అవుతుంది. అక్కడ లొకేషన్ కొట్టయితే చూసినాము, పార్క్ లొకేషన్. అది చిలుకూరు బాలాజీ నుంచి ఇంకా దూరం 15 కిలోమీటర్స్ ఉంది. పోయి రానికి 30 ప్లస్ 50 ఎంత అవుతుంది అంటే 80 కిలోమీటర్స్ అయితే అవుతుంది. అంత దూరం ట్రావెల్ చేయాలి, నడపాలంటే నాకు ఓపిక లేదని డాడీకి అయితే చెప్పేసిన. డాడీ వద్దు, ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం అయితే చూద్దాం అన్నాడు. సరే డాడీ అని అన్నాడు. తర్వాత ఏమైందంటే, మా డాడీకి అయితే వాటర్ పట్టుకురా డాడీ అని చెప్పిన, కూల్ వాటర్. ఎందుకంటే ఎండ కొడుతుంది, ప్లస్ ఏమో డస్ట్ అయితే వచ్చింది. అందుకే కొంచెం ధూపు అయితే ఎక్కువనే అవుతుంది. మా డాడీ అయితే వాటర్ పట్టుకురానికి అయితే పోయిండు. ఇప్పుడైతే మనమైతే 139 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాం. తర్వాత అక్కడ నుంచి వాటర్ తాగి నేనేం చేసిన అంటే ఇంటికి అయితే వచ్చేసిన. ఇంటికి రాగానే నాకు ఒకటే గుర్తొచ్చింది, ఏంటి అంటే, రేపు మామ వాళ్ళ ఇంటికి గృహప్రవేశం కాబట్టి మొత్తం పనులు అయితే చూసుకోవాలి నేనే. ఇప్పుడైతే మామ వాళ్ళ ఇంటికి అయితే పోతున్నాం, నేను డాడీ. మేమైతే అక్కడ పోయి మొత్తం అయితే చూసుకున్నాం. లైట్లు కూడా సెటప్ అయితే అయిపోయింది. రాత్రి చూడొచ్చు ఎంత బాగుందో. ఇక్కడ నుంచి రేపు గృహప్రవేశం కాబట్టి ఆ వీడియో అయితే రేపే వస్తుంది, ఇవాళ ఏం పెట్టా. పూలు కూడా మొత్తం అయితే వాళ్ళు వచ్చి సెట్ అయితే చేస్తారు. అంత మంచిగా మనకు చేయనికి రాదు కాబట్టి మనమైతే వేరే వాళ్ళని పిలిచినాము, వాళ్ళే సెట్ చేస్తారు. ఇంకా నేనైతే పూలు చూసేసి లోపలికి కూడా వచ్చేసిన, లైట్లు అయితే వేసుకున్నా. వీడియో అయితే ఇక్కడే ఏం చేస్తా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై గైస్.